నవీన ది అల్టిమేట్ ఛానల్. సో ఈ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చున్నాం అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదో ఛాలెంజ్ చేయబోతున్నామని. ఎస్ యూ పీపుల్ ఆర్ రైట్. మేమేం చేస్తున్నాం? A to Z challenge. Yes, it's an A to Z challenge. యాక్చువల్లీ ఈ రోజు మేము బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఏ నుంచి జీ వరకు వచ్చే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫుడ్ తినగబోతున్నాం. బట్ అందులో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏం ట్విస్ట్ అమ్మా? ఇప్పటి వరకు మీకు చెప్పలేదు, ఎందుకంటే ముందే చెప్తే బ్లాగ్ లోకి రారు అని. అదేంటంటే ABCDZ వరకు వచ్చే ఐటమ్స్ ని తినాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే తినాలి. బట్ ఓన్లీ హెల్తీ ఐటమ్స్ తినాలి. హెల్తీ ఐటమ్స్ తినాలి. నో, నువ్వే కూర్చోవాలి. నువ్వు ఈ ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా చేస్తే నీకు రేపు మార్నింగ్ పిజ్జా. యాక్చువల్లీ మనము ఈ మంత్ అంతా చాలా బిజీగా ఉన్నాం కదా. ఏంటి అంటే టూర్ వెళ్ళేసి వచ్చామా, ఫుల్ టైర్డ్ అయిపోయామా, చాలా ఎంజాయ్ కూడా చేసామా. ఇంకా బోరింగ్. ఎందుకు? క్లాసెస్ అబ్బో, ఏదో చదువుకునే వాళ్ళు కూడా ఇంత బాగా చెప్పరేమో. అండ్ ఆ తర్వాత హోమ్ టూర్లు, హోమ్ మేక్ ఓవర్లు చేసుకున్నామా. అక్కడికి వెళ్ళి ఆ మేక్ ఓవర్ కోసం షాపింగ్ చేసామా. మళ్ళీ వీడి బర్త్డే చేసామా. మళ్ళీ నీ లిప్స్టిక్ పెట్టుకున్నావా? నాకు కౌంటర్లో కదా. మళ్ళీ ఆ తర్వాత ఫెస్టివల్స్ చేసుకున్నామా. ఇప్పుడు మళ్ళీ దసరా ఫెస్టివల్ వస్తుందా. సో ఈ పార్టీలని, టూర్లని, మేక్ ఓవర్లని, తిరగడాలని, షాపింగ్లని బోల్డ్ అంతా టైర్డ్ అయిపోయి, బోల్డ్ అంతా అన్హెల్దీ ఫుడ్ తినేసి, నాన్ టైమింగ్ని ఫాలో అయిపోయి, స్లీప్ సరిగ్గా లేకుండా అస్తవ్యస్తంగా తయారైంది మన బాడీ ఇప్పుడు. సో ఇప్పుడు మన బాడీని మనం సరి చేసుకునే టైం అనమాట. బిఫోర్ ఎస్ బీ ఆమె హనీ బీ. సో మనము మన హెల్త్ని కరెక్ట్ చేసుకునే టైం కాబట్టి నేను ఈరోజు ఓన్లీ హెల్తీ ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు నుంచి మనము మోస్ట్లీ ఒక సండేస్ తప్ప హెల్తీ ఫుడే తిందాము. ఓకేనా? ప్రామిస్? సండేస్ లోనే జంక్ ఫుడ్ తినాలి. అవును మమ్మీ, నీకు సడన్ గా ఇంత హెల్తీ ఛాలెంజెస్ చేయాలని రియలైజేషన్ ఎట్లా వచ్చింది? ఎందుకంటే నేను హెల్తీ ఫుడ్ తినాల్సిన టైం వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఈ మధ్య నేను నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కోర్ ని చూసుకున్నాను కాబట్టి. యాక్చువల్లీ చూసాం కదా, ఇంత కాలం నుంచి అటు ఇటు తిరిగి స్లీప్లెస్నెస్, టైర్డ్నెస్, టూర్లు గీర్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను చాలా టైర్డ్గా ఫీల్ అవ్వడం, లోగా ఫీల్ అవ్వడం, అబ్బా వెళ్ళాలా అని బద్ధకం ఫీల్ అవ్వడం, లేజినెస్ ఎక్కువైంది. అండ్ ఐ అబ్జర్వ్ ద సేమ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. బక్కకు కూడా అయ్యారు ఇద్దరు. అప్పుడు అనిపించింది మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అని. బట్ దీనికోసం ఎలా వెతుకుతూ ఉంటే ఐ ఫౌండ్ అ టూల్. అదే ప్రోటీన్ ఎక్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ టూల్. ఇందులో ఏంటి అంటే ఇది మన ఆస్పెక్ట్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. లైక్ ఫిజికల్, సైకలాజికల్, సోషల్, ఎన్విరాన్మెంటల్, మన ఆస్పెక్ట్స్ అన్ని కూడా అది కవర్ చేస్తుంది. మన గురించి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఈ టూల్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. బట్ మనం దాని గురించి జెన్యూన్గా ఆన్సర్స్ ఇవ్వాలి. లైక్ మన ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, మన బ్రేక్ఫాస్ట్ ఏంటి, మన డిన్నర్ ఏంటి, మనము ఏ టైంకి పడుకుంటున్నాము, ఏ టైంకి లెగుస్తున్నాము, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. అలాగే అందరూ మీరు కూడా చేయొచ్చు. నా స్కోరు చాలా బిలో యావరేజ్ వచ్చింది. ఎవ్రీబడీ క్లాప్స్. నో, నా స్కోర్ని నేను ఇంప్రూవ్ చేసుకోదలుచుకున్నాను. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయదలుచుకున్నాను. అంటే దానికి మనకు కావాల్సింది హై ప్రోటీన్ అండ్ మంచి స్లీపింగ్ హ్యాబిట్స్, దాంతోపాటు కొంచెం యోగా, ఎక్సర్సైజ్, అది ఇది ఫిజికల్ యాక్టివిటీస్. సో ఇవన్నిటిని మనం డెవలప్ చేసుకొని ఎలాగైనా సరే ఇంకో 1 monthలో మళ్ళీ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కోర్ని ప్రోటీన్ ఎక్స్ టూల్లో నేను చూసుకోబోతున్నాను, పెంచుకోబోతున్నాను, మీ అందరికీ చూపించబోతున్నాను, మీ ఇద్దరు కూడా చూపించబోతున్నాను. మీరు కూడా నా అలాగే ఇలా బిజీ లైఫ్ స్టైల్లో ఉండి మీ హెల్త్ గురించి టేక్ కేర్ చేసుకోవడం మర్చిపోతే, మీకు ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే ప్రోటీన్ ఎక్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ టూల్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడే అర్జెంటుగా చూసి చెక్ చేసి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కోర్ ఎంత ఉంది అనేది నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ క్వాలిటీ ఎంత ఉంది, నాది ఎంత ఉంది, నా స్కోర్ ఎంత ఉంది, కంపేర్ చేసుకుందాం. నాకంటే ఒక్కటి తక్కువ ఉన్నా సరే హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఈరోజు ఛాలెంజ్ చేసిన వెంటనే మళ్ళీ నేను చూసుకుంటా, వీళ్ళిద్దరు కూడా చూస్తా. రైట్? సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఈ రోజు నుంచి ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటున్నాం. A to Z హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేద్దామా?
Let's get Starting started. up. yes Everyone bad luck. సో ఆల్ఫాబెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అవునా సో బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అల్ఫాబెట్సే కాబట్టి మనం 26 ఉంటే మనం 4 మెంబర్సే ఉన్నాం అంటే యావరేజ్గా పర్ పూటకి ఒక 6 ఓకేనా ABCDEF దాకా ఇప్పుడు తిందాము G నుంచి లంచ్లో తినేద్దాం Yeah. ఓకే డన్ ABCDయా నేను A నువ్వు B. నువ్వు C అమ్మమ్మ D Yeah. ఏతో నేను ఏం హెల్తీ ఫుడ్ తినాలి నువ్వు బీతో ఏం తింటున్నావు Banana. Huh? సీక్రెట్గా పెడదాము ఒకేసారి ఫుడ్ తెచ్చుకొని చూపిద్దాము ఇట్ షుడ్ బి హెల్దీ క్రేజీ ఓకే మీకు కావాలంటే 2-3 రకాలు కూడా హెల్తీ ఫుడ్ తెచ్చుకోవచ్చు అదే alphabet తో ఓకే 1 2 3 గో హే మై ఫుడ్ రెడీ ఏం తెచ్చుకున్నావా? ఏ ఫర్ నాకు బాగా టెంప్టింగ్ అయిన ఆవకాయ అన్నం తెచ్చుకోలేకపోయాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కదా అన్నం రెడీ అవ్వాలి. కాకపోతే యాపిల్ ఏ ఫర్ యాపిల్ రెగ్యులర్ గా మీరు అందరు గెస్ట్ చేసి ఉంటారు బట్ యా అంతకంటే బ్రేక్ఫాస్ట్ కి ఏముంటుంది చెప్పండి అవకాడో కూడా ఉంది కానీ అవకాడో లేదు మా ఇంట్లో సో ఐమ్ గోయింగ్ టు హ్యావ్ యాపిల్ నువ్వు మీతో ఏం తెచ్చుకుంటున్నావు బీతో నేను చాలా హెల్తీ న్యూట్రిషియస్ ఆ, ప్రోటీనిషియస్ ఏంటది చూసావా మన లవ్లీ బీట్రూట్ జ్యూస్. వావ్ బీట్రూట్ జ్యూస్ అవలే బనానా. వావ్ బనానా కూడా ఇంకా అవ్వాలి సమ్ బాదామ్స్. బీ ఫర్ బాదామ్స్ కూడా వావ్ మూడు తింటున్నాడు వీడు. ఏ కమ్ ఆన్ 3 హెల్తీ ఐటమ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా నిండుగా ఉంటది లంచ్ వరకు ఆకలేదు సూపర్ రా నువ్వు అరే రా ఈ రౌండ్ మీ ముగ్గురు కన్నా నేను సూపర్ ఎట్లా? చూరు నాకు చికెన్ ఉంది క్యారెట్ ఉంది చికెన్ అండ్ క్యారెట్ రా నో నేను అద్దరు కదా నేనే విన్నా అరే అవునరా వీడే విన్నర్ రా ఫస్ట్ రౌండ్ కి అమ్మమ్మ మీ అందరు వేస్ట్ నా రెగ్యులర్ టిఫిన్ డి ఫర్ దోశ నాకు దోశ ఫేవరెట్ మన ఇద్దరికి. నేను చూస్ చేసుకున్నా సరే అవును ఈతో దోశ మిస్ అయ్యాను కాబట్టి ఈతో నా రెగ్యులర్ ఫుడ్ మాత్రం నేను మిస్ చేస్తాను ఏముందేమా? ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఎగ్స్ ఓ నాకు చెప్తుంది ఇంకా మర్చిపోయినావా? ఫిష్ ఫిష్ అవును ఆడికి చికెన్ అయితే నేనేమో తక్కువ నేను ఫిష్ తెచ్చుకుంటా. I don't like fish. లక్కీ నేను చికెన్ ఫిష్ నేను కూడా లక్కీ గుడ్లు మనం ఎంత ప్రోటీన్ తింటున్నాం రా హై ప్రోటీన్ స్టార్ట్ చేసాం కానీ నాకు ఫిష్ అంటే ఇష్టం లేదు. ఎస్ నీకు చికెన్ అంటే ఇష్టం వీడికి ఫిష్ అంటే ఇష్టం నాకు గుడ్లు అంటే ఇష్టం లక్కీగా మాకు కావాల్సినవి వచ్చింది అండ్ ఎస్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కోర్ ప్రోటీన్ X2 లో పెంచుకుందాం బ్రేక్ఫాస్ట్ కమ్ ఆన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ నీకు యాపిల్ కూడా ఉంది. నాకు యాపిల్ తో ఐ యాక్చువల్లీ లవ్ యాపిల్స్. బట్ యు కెన్ ఈట్ ఓన్లీ బీ జ్యూసీ కదా. బాగుందా అమ్మా ఐ డ్రింక్ మై మోస్ట్ హేటబుల్ బట్ న్యూట్రిషియస్. వాడికి బీట్రూట్ జ్యూస్ అస్సలు ఇష్టం ఉండదు సో ఇప్పుడు లంచ్ టైం యే బ్రేక్ఫాస్ట్ లో F తో ఆగిపోయింది కదా లంచ్ G తో నువ్వే GHIJKL వరకు అండ్ ఓన్లీ హెల్త్ ఫుడ్ తినాలి కాబట్టి కమ్ ఆన్ మిస్టర్ G తో హెల్తీ ఫుడ్ జీతో గువావా ఈ తలకాయ తుందిరే ఇది. ఏం కాదురా మొత్తం పొట్టలో పెట్టుకోరా పడుతుందా నీ పొట్టలో అదిగో ఓ సరిపోయింది వెరీ గుడ్ విచ్ మంత్రా? మా వాడు అప్పుడే తప్పాడు సో గావా తింటుండు నువ్వు హ్యాపీగా అండ్ నెక్స్ట్ మబీ H తో హెచ్తో ఎంత వెతికినా ఏమి దొరకలేదు సోని ఓన్లీ హనీ హనీ కలుపుకొని తాగితే అయిపోతుంది ఈ పూట పర్లేదు అది కూడా హెల్త్ కి మంచిది మరి మార్నింగ్ దోశ తిన్నది కదా బాగైంది కానీ పాపం మన మమ్మీనే కదా ఏమన్నా వెతుకుదాం ఏమన్నా H తో ఏముంది అది కష్టం యాక్చువల్లీ. H తో హెల్తీ ఫుడ్ అట్లనే కదా నిజంగా HFR కష్టంగానే ఉంది మీకు ఏమైనా ఐడియా దొరికితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చెప్పాను చేయండి కదా మా హెల్తీ ఫుడ్. అదే రా హెల్తీ ఫుడ్ లో ఐటమ్ కావాలి కదా అవును. ఓకే H తో ప్రస్తుతం నువ్వు హనీతో అవును సరే నీకు అయితే ఏమొచ్చింది? నీకు అయితే ఏమొచ్చింది? ఐతో నా ఫేవరెట్ వచ్చింది నా కడుపు నిండేది వచ్చింది కళ్ళు మూసుకోండి ఇడ్లీయా? Yes. నాకు కూడా Yes, yes. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్
కానీ ఏం చేద్దాం హాయిగా భోజనం ఏం లేదు కాబట్టి ఇడ్లీనే లంచ్ తీసుకోవాలి. బట్ ఎనీవేస్ ఇడ్లీ దొరికింది కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ ఇడ్లీలు ఉన్నాయి. సో నాకు జేతో ఏంట్రా ఫస్ట్ జాగరితో వేసిన చిక్కీ. అరే ఎంత అన్యాయం రా అది. జేతో ఐటమ్స్ కావాలరా. జాగరి పక్కీలు జాగరి. నెక్స్ట్ ఏంటో తెలుసా, జ్యూస్ బాటిల్. వావ్ నీకు మోర్ దెన్ లంచ్ రా. ఇంకోటి ఉంది, అన్న ఐటమ్ లా లంచ్ కి. జీడిపప్పు. అరే ఇది చాలా అన్యాయం రా. చూసే వాళ్ళు ఎంత తిట్టుకుంటారు తెలుసా. జీడిపప్పు ఏంట్రా, పొని దాన్ని కాజు కేతో పెట్టుకుంటే అదొక ఇది. జేతో ఏంట్రా. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఇడ్లీ అని పెట్టుకున్నాడు ఏమో అవలే కదా, జీడిపప్పు అని పెట్టుకున్నప్పుడే అవుతుందా. అవును జేతో ఉన్నాయి కదరా, జాక్ ఫ్రూట్ అను ఎదికి పెట్టి నేను తింటా. జేతో జింజర్, అది జీ కదా. సరే ఓకే, ఏదైనా బాటిల్ జ్యూస్ తాగిన ఇంకేం ఆకలేదు. కేతో నువ్వేం సర్చ్ చేసావు చెప్పు. కేతో కివి. వావ్ హార్టీ కంగ్రాచులేషన్స్. కివి కాకుండా కేఎఫ్సి చికెన్ ఉందిగా. కేఎఫ్సి చికెన్ అబ్బా అలాంటి ఫుడ్ కాదమ్మా, ఓన్లీ హెల్తీ ఫుడ్. ఈ రోజు నుంచి చికెన్ కేఎఫ్సీలు గిఎఫ్సీ లేని చికెన్ చాలా హెల్తీ, హై ప్రోటీన్. చికెన్ కేఎఫ్సి చికెన్. ఆహా బా క్లియర్ గా చెప్పు. కానీ ఇంట్లో బాయిల్డ్ చికెన్ తినాలి, బయట కేఎఫ్సీ చికెన్ కాదు. గాట్ ఇట్. కివి కాబట్టి హెల్తీ ఫుడ్ ఇంకోటి ఉంది కేతో, కాకరకాయ. నువ్వు ఎదిగి పెట్టమ్మా పారేస్తా. కాజు కూడా ఉందిగా. కాజు కూడా ఉంది రారే, వాడు కాదురా నువ్వు రా డిజర్వ్ దానికి. కాజు కిస్మిస్. కిస్ మిస్ అయినా కిస్ కూడా మిస్ అవుతుంది. సరే నువ్వు కివితో సరిపెట్టుకో. నాకు చాలా సంతోషంగా ఉంది. వీడు హేట్ చేస్తాడు కివిని, ఈరోజు తినాల్సి వచ్చింది. అదే నీ లంచ్ కూడా. ఎల్ మమ్మీ ఎల్తో కడుపు నిండేది ఏమైనా వస్తుండొచ్చు. మై ఫేవరెట్ జ్యూస్ లీచీ జ్యూస్ వస్తున్నాయి మమ్మీకి. లిక్విడ్ వచ్చాయి మమ్మీకి. కానీ లీచీ కలుపుకొని లంచ్ చేస్తుంది వాళ్ళ అమ్మ. ఎల్లుతో ఇంకేం లేవా, లవంగాలు, లడ్డు. లడ్డు తినొచ్చు నువ్వు. తినచ్చు హెల్తీ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ యువర్ లంచ్, హ్యాపీ లంచ్. యూ కెన్ హ్యావ్ యువర్ హ్యాపీ చిక్కీ ఫర్ లంచ్. యూ కెన్ హ్యావ్ యువర్ జ్యూస్. నాకు కేఎఫ్సి చికెన్ ఏది రెడ్ ఇచ్చావు. నీకు అవన్నీ లేవమ్మా ఈరోజు అది ఇంకెప్పుడు లేవమ్మా, ఓన్లీ ఆదివారమే ఉంది. తిను. మనం ఏం చేస్తున్నాము, ప్రోటీన్ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి మన స్కోర్ పెంచుకోబోతున్నాం. సో ఐ యామ్ గోయింగ్ టు ఎంజాయ్. అమ్మా ఈ అందరు కొంచెం తింటారు మాకండి అమ్మా. స్లో మా ఇష్టం. ఓకే అండి, మా ఈ పోటీ కొట్లాటలు సాగుతూనే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ టైం కలుద్దాం. వెల్కమ్ టు స్నాక్ టైమ్ అండ్ యా వి ఆర్ రెడీ ఫర్ ద స్నాక్స్. అండ్ ఎల్ అక్కడ ఎండ్ అయింది కాబట్టి MNOPQR. వావ్ రెడీగా మీ రెసిపీస్ తో? ఫస్ట్ నేను కదా. ఎమ్ ఫర్ యాక్చువల్లీ మజ్జిగ, బట్ బికాస్ మనం మజ్జిగ పర్సన్స్ కాదు కాబట్టి ఎమ్ ఫర్ అని బాగా ఆలోచిస్తే హెల్తీ ఫుడ్ లో నాకు దొరికింది ముస్లీ. ఐ లవ్ ముస్లీ. అండ్ ముస్లీ ఊరికనే తినలే కదా. ఎం ఫర్ మిల్క్. ఎం ఫర్ ముసలి. ముస్లీ అండ్ మిల్క్ ని కలుపుకొని నేను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ని కంప్లీట్ చేయబోతున్నా. డింగ్ డింగ్ డింగ్. అండ్ టేస్టీ టు. నువ్వు ఎన్ నాకంటే టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఛాలెంజ్ రా. ఇప్పుడు నేను అట్లా చేస్తే నాకేమి ఇస్తావు? పప్పి ఇస్తా. థ్యాంక్ యూ. ఆల్రైట్ బాబా. నమా నటెల్లా అండ్ నటెల్లా బ్రెడ్. వాడి కూడా చాలా ఇష్టం నటెల్లా బ్రెడ్ అంటే. ఈ డబ్బా మొత్తం తినేస్తా ఇట్లా. నాకు తెలుసు రా, నాకు తెలుసు. సరే అది పీనట్ బటరే కాబట్టి హెల్దీనే కాబట్టి ఇట్స్ ఓకే. ఎంజాయ్. లెట్స్ రాక్. చియర్ నువ్వు. ఏంటి పడలేదు. ఓ కష్టమైందిరా. అమ్మ కష్టమైందమ్మా ఇది. చాలా ఇష్టం కదా. యాక్చువల్లీ వాళ్ళ డాడీ రోజు నైట్ ఓట్స్ తింటాడు, లాగుంటాడు, వీడు లాగేసుకుంటాడు. వాళ్ళ డాడీ తినేది ఎంత, దానిలోంచి సగం వీడు లాగేసుకొని ఆ ఓట్స్ మొత్తం తినేస్తుంటాడు. ఓట్స్ తింటే అర్థం కదా నాకు అడిగి. నాకు ఇంకొక బ్రెడ్ చేసి నాకు ఎవరు నువ్వు? అలా కుదరదమ్మా, ఎవరు రాలేదు కానీ
అండ్ మమ్మీ నీకు పి. ఓ ఫర్ పీ ఫర్ పీఫర్ ఏమొస్తుంది అసలు నాకు తెలియదు. వావ్ కొంచెం ఉంటే పీనట్స్ అనుకున్నాం కదమ్మా. పీనట్స్ కూడా మంచిదే. అవును. పీనట్స్ కూడా బాగుంది. వావ్ పియర్స్ వీడి ఫేవరెట్, వరది శ్రేయాస్ ఫేవరెట్. అవును పియర్స్ చాలా బాగుంటుంది. నాకు ఒక బ్రెడ్ చేసి సో మీరు తినేసేయచ్చు హ్యాపీగా. చూడండి కొన్ని ఓట్స్ కి నాన్న నీ కావాలంటే నేను కొంచెం మిల్క్ షేర్ చేస్తా. ఐ హ్యావ్ హెల్దీ మిల్క్. నువ్వు పీ తర్వాత నేను క్యూ కూడా ఉన్నాను కదా మర్చిపోయా. ఓ క్యూ ఉంది. క్యూ ఎంత హార్డ్ లెటర్ తెలుసా? అదే కదా ఏం దొరకదు ఎంత గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఏం దొరకలేదు నాకు క్యూ తోని. క్యూరియాసిటీతో సర్చ్ చేసామా నువ్వు? చేస్తే ఏం దొరకలేదు. ఫైనల్ గా దొరికిన ద బోరింగ్ రెసిపీ కినోవా. ఇప్పుడు నేను దీన్ని వెళ్ళి వండుకొని తినాలి. గుడ్ లక్ అమ్మా. ఓ మై గాడ్, ఇది యాక్చువల్లీ ఉడకడానికి 45 minutes పడుతుంది. నా డిన్నర్ టైం కూడా అయిపోద్దాము. తర్వాత ఆర్తో కూడా చాలా ఆప్షన్స్. రాబిట్ ఆర్ ఫర్ రాబిట్ రాగి దోశ. మమ్మీ నార్మల్ దోశ అయితే నేను తమ్ముతానా రాగి దోశ. వావ్, ఆర్ ఫర్ రాగి దోశ. ఇంతకంటే హెల్తీ ఐటమే ఉండదు. నీకు డిన్నర్ అక్కర్లేదురా ఇంకా. రాటెలా బ్రెడ్, రాగి దోశ, ఇంకేం కావాలి చెప్పు. అమ్మ ఐడియా రాగి దోశలో నైట్లో పోసుకో. సరే ఇదండి మా ఈవినింగ్ స్నాక్. డిన్నర్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి మాకు, తలా 2 వస్తూ రాబోతున్నాయి. అండ్ యూనో హార్డ్ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి, YZ X. అమ్మో వై అయితే ఈజీ అమ్మ. అవునా? చూద్దాం. ఓకే, డిన్నర్ టైంలో మళ్ళీ మీట్ అవుదాం. డిన్నర్ టైం అండ్ డిన్నర్ టైం ని స్టార్ట్ చేయబోయే మహానుభావుడు ఎస్ తో. ఎస్ ఫర్ శ్రియాన్. శ్రియాన్ గారు చెప్పండి, ఎస్ తో సూపర్ హెల్తీ ఫుడ్. ఏ సాంబార్ అన్నం అట్లా చెత్తగా చెప్పొద్దు, చెప్పు మంచిగా చెప్తున్నావు. స్ప్రౌట్స్. నువ్వు స్ప్రౌట్స్ జీవితంలో ఎప్పుడు స్ప్రౌట్స్ తిన్న ముఖమేనా అది? నా స్కోరే బెటర్, వీడి స్కోర్ ఇంకా చెన్నాలంగా ఉంటుంది అలా. ఎస్ వెరీ గుడ్. వావ్, స్ప్రౌట్స్ చూపించి మా వాళ్ళకు. ఇదిగోండి స్ప్రౌట్స్ జెన్యున్ గా తింటున్నాడు. తినరా, నోట్లో పెట్టుకోరా. వెరీ గుడ్ బాయ్. అది ఫినిష్ చేయాలి స్ప్రౌట్స్. మీ అందరి సాక్షిగా ఈరోజు స్ప్రౌట్స్ తినిపిస్తా వాడికి. మమ్మీ నీది టీ ఫర్ టమాటో. టొమాటో. వావ్, యాక్చువల్లీ బాగుంటది కదా టొమాటో తింటే. టేస్టీ ఫ్రూట్. చిన్నప్పుడు అయితే మేము టొమాటోని కట్ చేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని దాన్ని తినేవాళ్ళం. మంచి డెజర్ట్ అయ్యేది అది. అంటే అప్పట్లో మాకు స్నాక్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి అవే స్నాక్ అనమాట. బాగుంటది రా, ఒకసారి ట్రై చెయ్యి. చిన్నప్పుడు నేను ఉషా పెద్దమ్మా అవే తినేటోళ్ళం. సో ఓకే, టొమాటో తింటూ ఉండమ్మా. నీ టొమాటో నువ్వు తిను. ఇప్పుడు నేను యూ. వావ్, యాక్చువల్లీ యూ చాలా కష్టము. ఎంత కష్టం అంటే ఎంత ఎత్తుకినా ఏం దొరుకుతలేవురా. చూడు నేను కష్టమైన యూనోకాస్ ఆర్డర్ కాదు, తిండి కావాలి మాకు. సో ఫైనలీ ఐ ఫౌండ్ వన్. అదేంటి అంటే నా ఫేవరెట్ రైస్. యూతో రైస్ ఏంటి? ఉలవచారు. ఐడియా బాగుంది. ఉలవచారు బిర్యానీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ నేను హెల్తీ ఫుడ్ అన్నాను కాబట్టి ఇదిగోండి బ్రౌన్ రైస్ తో ఉలవచారు కలుపుకొని ఇప్పుడు మీ అందరినీ ఊరిస్తూ తినబోతున్నాను. సో ఆ లోపు నువ్వు వీతో ఏంటో చెప్పు. వీతో మమ్మీ టొమాటో ఇచ్చింది సింగులర్, ఉల్లిపాయ చేసాడు సింగులర్, ఇట్స్ ప్రాసెస్డ్ సింగులర్. నేను అంతా మిక్స్ చేసి వి ఫర్ వెజిటబుల్స్ కలిసి. వావ్, చూపించు చూపించు. వావ్, వెజ్ సలాడ్ తినబోతున్నాడు వాడు. వెంటనే అమ్మ దగ్గర స్పూన్ ఉంది, పంచుకో. హ్యావ్ యూ ఎంజాయ్ యువర్ వెజిటబుల్స్. అబ్బా, వాట్ ఎ హెల్తీ ఫుడ్. అమ్మా, దిస్ ఇస్ సో గుడ్, దిస్ ఇస్ సో గుడ్. అబ్బా హెల్తీ బాయ్. డబ్ల్యూ అమ్మ నీకు. డబ్ల్యూ. ఎప్పుడైనా వాల్నట్స్ తిన్న ముఖమేనా రాది? అబ్బా, వాల్నట్స్ డబ్బా డబ్బా తెచ్చుకున్నాడు వాడు. తిన్నానా? నీకు చాలా అవసరం. వాల్నట్స్ తింటే బ్రెయిన్ పెరుగుతుందట. నీకు లేనిది వస్తుంది నీకు. ఏ తినాల్సిందే. ఫినిష్. ఇదే నీ డిన్నర్, ఇంకేం లేదు. తింటోండు. ఓకే మమ్మీ నీకు నా ఇప్పుడు ఎగ్స్. ఎగ్స్ కు
మమ్మీ నేను శోధించి నా మనవరాలు పూజ హెల్ప్ తీసుకొని మొత్తానికి ఒకటి సాధించా. అవును నిజంగానే ఎగ్స్ చాలా కష్టం. అవును ఏరా నువ్వు ఎగ్స్ ఏమైనా చెప్పగలవా? నిజంగా ఎగ్స్ చాలా కష్టం అండి. ఆవిడే కాదు చదువుకున్న మేము కూడా, అంటే అట్లీస్ట్ ఆవిడ ఒక రెట్టు ఎక్కువ చదువుకున్న మేము కూడా పెట్టుకోలేము. ఏంటి చెప్పురా? ఎస్ కాదురా ఎగ్స్ రా. సరే అంటే మీరేమైనా హెల్తీ ఫుడ్ ఎగ్స్ లో కనిపెట్టగలిగితే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు కనుక ఎగ్స్ తో సూపర్ హెల్తీ ఫుడ్ ని కనుక్కొని కింద మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను స్పెషల్ గిఫ్ట్ పంపిస్తా. ఇంతకి నువ్వేం కనుక్కున్నావు చెప్పు. స్పెషల్ ఎగ్స్ ఫర్ జిగువా. జిగువానా? జిగువా అంటే జిగువా అంటే వాటర్ మిలన్ ని జిగువా అంటారు. సైంటిఫిక్ నేమ్ కొట్టింది మా అమ్మ. నాకే ఫేవరెట్. హ్యాపీ బర్త్డే. నాకే వాడి ఫేవరెట్. మరి డబల్ చేసినప్పుడు వాటర్ మెలన్ చెప్తే అయిపోయింది కదా. వాల్నట్స్ అని తీసుకున్నావు. అదే కదరా. హెల్దీ అన్నా నేను వాడికి మధ్యలో ఏం చెప్పానంటే బాగా హెల్దీ తీసుకోరా నీకే గిఫ్ట్ ఇస్తాను చెప్పాను. ఇంకా హార్డ్ వచ్చింది. అవును నాకు వై వచ్చింది, బట్ నాకు అంత హార్డ్ కాదు వై. అదేట్లా? ఎందుకంటే నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. ఎక్కడ నుంచి? ఎవరైనా నా నుంచి అయితే వీళ్ళకి పాస్ త్రూ అవ్వలేదు. సో నేను వైతో యోగర్ట్. ఓ యోగర్ట్, అది కూడా మ్యాంగో ఫ్లేవర్ యోగర్ట్. వావ్. యాక్చువల్లీ హెల్త్ కి చాలా మంచిది. హై Thank you, ప్రోటీన్స్ అమ్మా. ఉంటాయి ఇందులో. నో నా కాదు నాన్న, ఇది మెయిన్ యోగర్ట్, అది ఫ్లేవర్ అంతే. సో నేను శుభ్రంగా ఉలవచారు అన్నం తిని యోగర్ట్ Dessert. తినబోతున్నా. డిన్నర్ లాగా వచ్చింది నమ్మకైతే. అండ్ శ్రేయస్, లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే, సారీ లాస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ ద డే జెడ్. ద మోస్ట్ హార్డెస్ట్ వర్డ్ నీకే వచ్చిందిరా. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మమ్మ ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు నీ ఛాలెంజ్ చేస్తా. జిగ్వా గిగ్వా అన్ని ఈజీ వర్డ్స్. ఇప్పుడు నేను జెడ్ తో నీకేమన్నా తెలుసా? జెడ్ తో నాకు తెలిసింది జింబాబ్వే. జింబాబ్వే అంటే జింబాబ్వే దేశం పేర్రా. ఓ నీకు తెలుసా జింబాబ్వే? జెడ్ తో జిందాబాద్. జిందాబాద్. శ్రేయస్ జిందాబాద్. అబ్బా సరే జెడ్ నీకు తెలుసా? కరెక్ట్ ఆడిపోయారు ఆడు చెప్తున్నాడు. జెడ్ ఫర్ జుకీనీ. జుకీనియా? యా. ఏ భాషలో రాది? Zucchini is this fruit which is called zucchini, therefore it is called zucchini. In scientific name. In scientific name. Actually, you know what does zucchini mean? It's a foreign brand గుమ్మడికాయ. ఇదే కన్నా తెలియదు. ఇదే బొమ్మ అట్లా ఉంటది కానీ అది గుమ్మడికాయ రాది. ఇది కీరారా ఇది? యూ ఫెయిట్ రే. నాకు తెలియదు. సో నేను ఫెయిల్ అయ్యాను ఛాలెంజ్ ని. అదే జెడ్ నీకే, నాకేం జెడ్ నేర్పు. అరే నువ్వే రా జెడ్ రా. జుకీనీ కాదురా గుమ్మడికాయ దేవత్ర. నేను జెడ్ కాదు. నువ్వు కూడా వెళ్ళిపో. నేను మాత్రం నవలాచారు అన్నం తింటా. మీరు ఏమి తినకపోతే మీరు ఉపవాసం ఉంటారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ A to Z క్రేజీ ఛాలెంజ్ విత్ మై క్రేజీ ఫ్యామిలీ. హోప్ యూ లైక్ ఇట్. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు మేము ఇలా హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకో 4 రోజులు కొంచెం స్లిమ్గా ట్రెండ్గా మళ్ళీ మేము ముందుంటాను. అండ్ రేపు మళ్ళీ స్కోర్ చూసుకుంటాను. ప్రోటీన్ నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ టూల్లో నా స్కోర్ ఎంతో కూడా కింద కమెంట్ చేశాను. మీరు కూడా మీ స్కోర్ చూసుకోవాలి అనుకుంటే ప్రోటీన్ నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టూల్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడుతూ ఉన్నాను. దాన్ని ఓపెన్ చేయండి, మీ స్కోర్ చూసుకోండి. అండ్ బాయ్ బాయ్ బాయ్. నీ టమాటా తినలేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కట్ చేయాలి కదా.